మీ9 న్యూస్ కి స్వాగతం. యువతను ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం చేయకుండా వారికి కష్ట సుఖాల్లో అండగా నిలబడమే నిజమైన నాయకత్వ లక్షణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది యువకులు ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో సోమవారం నాడు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న పాపని కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి యువకులకు గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువతను ఉపయోగించుకొని వదిలేయడం కాకుండా వారికి భరోసాగా నిలిచే నాయకత్వాన్ని చూసే నేడు పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తల గౌరవం, యువత సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన వారిలో నవీన్, జహంగీర్, విష్ణు, అఖిల్, తేజ, సందీప్ రెడ్డి, మహేందర్, సిద్ధు, మనోహర్, మల్లేష్, సందీప్, బన్నీతో పాటు పలువురు యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సురభి కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, కిషన్, పార్టీ నాయకులు హుసేన్, తుపాకుల రాజు, వెంకట్రామరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, మహేష్, మురళి, గౌస్రావి, భాస్కర్, సాయి కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పట్టణచెరు కాన్స్టిట్యున్సీలో గుమ్మడిదల మండలంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గుమ్మడిదల గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నటువంటి యువకులకు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే ఎన్నికైనటువంటి చైర్మన్ కుమార్ గౌడ్ గారు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, గ్రామ అధ్యక్షులు, యువకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి యువకులు భవిష్యత్ కోసం ఆలోచన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో తెలంగాణ ఎట్లా ఏ విధంగా తెచ్చుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లయితే అభివృద్ధి అయిందో అదేవిధంగా మళ్ళా తెలంగాణ వస్తేనే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా మనమంతా బాగుపడతాం, మన పల్లెలన్నీ బాగుపడతాయి, మన గ్రామాలు బాగుంటాయనే ఆలోచనతోటి యువకులకు ఇలా మళ్ళా తెలంగాణ తెచ్చుకుని తెలంగాణను ఇలా నిరుద్యోగంగా మారిపోతా ఉన్నది. కాబట్టి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. యువకులంతా ముందుకొచ్చి ఈరోజు పార్టీలో చేరినందుకు నిజంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. ఖచ్చితంగా ఎక్కడైతే నిరుద్యోగం కోసం ఎప్పుడెట్లయితే పోరాటం చేసినామో, నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, ఏదైతే మనం బాగుండాలి, మన పల్లెలు బాగుండాలని అయితే పోరాటం చేసినామో అదేవిధంగా రేపు 2 సంవత్సరాలు ఓపిక పడితే ఖచ్చితంగా మన రాబోయేది బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి